సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని మరి వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాకనికరంగల దేవ, మీ అపారమైన ప్రేమకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మరొకసారి ఈ వారమంతయు తండ్రి నీ పిల్లలుగా తండ్రి నాయన మేము చేసే ప్రతి పనుల్లోనూ తండ్రి మీ కృపా కాపుదల దయచేసి మమ్మల్ని సంరక్షించి పోషించి తండ్రి మరొక దినము తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుని స్తుతించుకోవడానికి నీ సన్నిధానంలో ఇటు విధముగా తండ్రి మమ్మల్ని ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలను భూమి సముద్రం దానిలో ఉన్న సమస్తాన్ని సృజించి జీవం గల రాజా నీకు వందనాలు. ఇదిగో నాయన నీ పిల్లలుగా ఇప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచాను తండ్రి. ఆయన మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి వాటిని ఆయన మీరే మా అందరితో మాట్లాడి మా బ్రతుకులు సరిచేస్తారని ఆయన ప్రాధేయపడుతున్నాం తండ్రి. వింటున్న నీ పిల్లలను తండ్రి నాయన సహృదయాలు దయచేసి తండ్రి నాయన వాక్యాలు హృదయాలు భద్రపరుచుకుని వాక్యాన్ని దయచేసి ఏదో చెప్తున్న నా ఎందుకు తండ్రి ఏమీ లేదు కానీ తండ్రి ఒట్టువారు మట్టువారు తండ్రి నాయన మీరే మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడుతండి మమ్మల్ని సరిచేస్తారని నమ్మచ్చు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే మాత్రమే మహిమ పొందుతారని నమ్మచ్చు. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడివేడుకొని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. మరి మొదటగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్నతైన దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరూ కూడా పొరపెట్టిన వందనాలండి. ప్రియమైన దేవుని వారలారా, మరి పోయిన వారం ఏం చెప్పుకున్నాం? పోయిన వారం చెప్పిన సంగతులు వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారు? ఏం చెప్పుకున్నాం? గుర్తున్నాయి అసలు? అంటే ఒక వారం చెప్పుకున్న విషయాలు మరొక వారానికి మనం మర్చిపోతే అసలు దేవుడు మనతో అంటే ఆ నిత్యరాజ్యాన్ని మనకు ఎలా ఇస్తాడు? అంటే విస్తారమైన మన పనులు పట్టుకోవడం వల్ల మంచిదే. అంటే జీవన విధానం కొరకు మనం బ్రతకాలి, కష్టపడాలి, పని చేయాలి. కానీ దేవుడు చెప్తున్న మాటలు కూడా మనం వినాలి. అంటే దేవుని మాటకి మనం విధేయులు అవ్వాలి. అయితే పోయిన వారం మనం దేవుని రాజ్యం గురించి చెప్పుకున్నాం కదా. దేవుని రాజ్యం గురించేనా? అంటే దేవుని రాజ్యము ఏ విధంగా ఏర్పడింది అంటే దేవుని రాజ్యము ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా, పితరుల ద్వారా దేవుడు చెప్పిన మాటలను అది యేసుక్రీస్తు వారిలో ఏ విధంగా నెరవేర్చబడింది, అది క్రీస్తు రాజ్యం అని, క్రీస్తు రాజ్యాన్ని దేవుడు ఏ విధంగా స్థాపించారని ఇదిగో దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం అంటే 2వ అధ్యాయంలో 44వ వచనంలో అక్కడ చెప్తున్న మాటలు అంటే ఆ రాజుల కాలాలలో నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, దానికి ఎన్నటికీ అంతం ఉండదు అనేసి చెప్తున్నారు. మరి దాన్ని మనం ఎలాగా చూసుకున్నామంటే ఇదిగో మరియ గారి దగ్గరికి దూత రావడం, గర్భం ధరించడం, ఆ తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత తూర్పు దేశం నుంచి జ్ఞానులు రావడం, వారు వచ్చిన తర్వాత శిష్యుని చంపాలని చూచడం ఏ రోజు. ఇప్పుడు ఈయన పెరిగి పెద్దవాడైన తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన రాజ్యానికి ముందుగా స్థాపించడానికి ముందుగా ఒక రాజ్యం అంటే అక్కడ ప్రవక్తలు చెప్పిన లేఖనాలు అంటే జకరియా గారు చెప్పిన ప్రవచనం అక్కడ నెరవేరినట్లుగా ఇలా అనేక మాటలను మనం ఉదాహరణ తీసుకొని అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుని రాజ్యం గురించి చెప్పడానికి. ఒక గంటలోనో 2 గంటల్లోనో అయిపోయే ప్రసంగం కాదు. ఎందుకంటే ఎంటైర్ కాన్సెప్ట్ అంతా కూడా దేవుని రాజ్యం మీదే ఎక్కువగా చూస్తున్నట్టుగా మనం చూస్తాం.
అంటే ప్రస్తుతం దేవుని రాజ్యం అనగా ఏంటి అంటే ఆయన సంఘం. ఆయన సంఘమేనా? ఆయన సంఘము దేవుని రాజ్యానికి సూచన, ప్రతీక, అంటే ఉదాహరణ. దేవుని రాజ్యం అనగా సంఘము. ఏ సంఘం అంటే క్రీస్తు సంఘము. ఇప్పుడు క్రీస్తు సంఘం కాకుండా మరి ఏదైనా సంఘాలు ఉన్నాయా అది దేవుని రాజ్యానికి సంబంధించినవి అంటే కాదండి. ఎందుకంటే క్రీస్తు మాత్రమే దేనికోసం బలి అయ్యారు? దేనికోసం బలి అయ్యారు? ప్రపంచ మానవాళి విమోచన కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరని చెప్పబడుతుంది? లేఖనం క్రీస్తు అనే చెప్పబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారే మన రాజు, మన రక్షకుడు, మన ప్రభువు. అంటే దేవుని దగ్గరికి నడిపించే మనం ఒక మహా దేవుడిగా మనం చూడగలం. మరి మిగతా చాలా ఉంటుంది కదా, చాలా సంఘాల పేర్లు ఉంటాయి. మీకు తెలియదు ఏముంది? పెంతెకోస్తు సంఘం అని, అలాగే హెబ్రోను సంఘం అని, ఇలా రకరకాల సంఘాలు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు హెబ్రోను సావాసంలో ఉన్నవారు భక్తి చాలా ఉంటుంది, కానీ వారు చెప్పాల్సింది ఏంటంటే మీది ఎవరి సావాసం అంటే ఏం చెప్పాలి? మేము క్రీస్తు సావాసమయ్యా అని చెప్పాలి. అవునా కదా? అంతేనా? హెబ్రోను అంటే ఏంటి? కొండ. హెర్మోన్ అంటే ఏంటి? కొండ. పెంతెకోస్తు అనేది ఏంటి? పండగ. అంటే ఇది పేర్లు మన పిల్లలకి పేర్లు పెట్టుకునేటట్టుగా మన పిల్లలకి పేర్లు పెడతాం కదా, మంచిగా పిలవాలనేసి. అలా క్రీస్తు సంఘాన్ని దేవుడు రాజ్యంగా చూపిస్తుంటే ఇప్పుడు ఈ సంఘానికి పేర్లు ఏంటి అసలు? ఈ సంఘానికి పేర్లు ఏంటి? మనం అందరం కూడా క్రీస్తు రాజ్యములో సభ్యులము, ఆయన పిల్లలము, ఆయన వారసులము. అంటే మీరు నా కుమారులు అనబడుతురు. అంటే ఇలా చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు యొక్క ఏర్పాటులో మనం ఉంటే, దేవుని యొక్క సంకల్పంలో మనం ఉంటే, దేవుని యొక్క నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలని అనుకుంటే, అసలు మనం దేవుణ్ణి ఎందుకు విశ్వసిస్తున్నాం? అసలు దేవుడిని మనం ఎందుకు నమ్మాలి? అసలు దేవుడు అంటే దేవుని నమ్ముకుంటే మనకి ఏం వస్తుంది? లోకమంతా అన్నట్టుగా రోగాలు, స్వస్థతలు, ఉద్యోగం, ఇల్లులు, పెళ్ళిళ్ళు అవుతాయా? అంటే ఇవి దేవుని నమ్ముకోలేని వారికి కూడా జరుగుతున్నాయి కదా. మరి అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉంటుంది? వారు ప్రశ్నించవచ్చు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క సంకల్పాలని, దేవుని యొక్క ఆ యొక్క నిత్యమైన ఆ నిత్యతత్వాన్ని గురించి, ఆ నిత్య రాజ్యం గురించి మనకు తెలియాలి, అవగాహన ఉండాలి. మన ప్రభు ఎవరు అంటే క్రీస్తు. అంతే. మీరు ఏ సావాసం అంటే వారు కూడా యేసుక్రీస్తునే పూజిస్తారు. హెబ్రోనోలు కూడా ఎవరు పూజిస్తారండి? యేసుక్రీస్తునే పూజిస్తారు. కానీ వాళ్ళ రూల్స్ అంతా సపరేట్గా ఉంటాయి. భక్తి చాలా బాగుంటుంది. మోకరించి ప్రార్థన చేస్తారు. మేము ఎక్కడికి సాగర్ వెళ్ళినప్పుడు చిట్టితల్లి మ్యారేజ్కి వెళ్ళాం. అది వాళ్ళు హెబ్రోను సావాసం. పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెను ఇద్దరిని సేవకులు కూడా కిందనే కూర్చున్నారు అక్కడ. కానీ వారిద్దరిని కూడా మోకరించి సుమారుగా 1 గంట సేపు వారు మోకాల మీద ఉంచేస్తారు. అంటే దేవుడికి మోకరిస్తే మన నిజంగా అంటే మంచిదే, అది మంచిదే. కానీ మనం ఏం పేరు అంటే మీరు ఏ సావాసం అంటే క్రీస్తు సావాసం, క్రీస్తు సంఘం. ఇదే అంటే ఈ పేర్లు ఎన్నో ఉండకూడదండి. ఎందుకంటే బయట ఈరోజు సంఘాలు ఎలాగైపోయినాయి? సంఘాలు కొన్ని వేల సంఘాలుగా అయిపోయినాయి. కొన్ని వేల సంఘాలు, వేల డినామినేషన్స్ అయిపోయినాయి. ఎందుకు? దేవుడు అంటే అర్థం కాక. ఇకపోతే దుష్టుని యొక్క కుయుక్తిని మనం ఏం చేయాలి? దుష్టుని యొక్క కుయుక్తిని అంటే వాడిని మనం అంచనా వేయలేనంత సామర్థ్యం లేనివారు అంటే దేవుడు లేఖనాల్లో చాలా చక్కగా సాతాను గురించి, వాడి తంత్రాల గురించి, వాడి కుయుక్తుల గురించి అన్నీ రాయించాడు. అంటే మనం మరి వాడిని ఎదిరించాలంటే, దుష్టుని ఎదిరించాలంటే, మన విజయం సాధించాలంటే ఏం చేయాలంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇదిగో లేఖనాల పైన ఆసక్తి ఉండాలి. లేఖనాలే ఆసక్తి ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదవండి.
యోహాను సువార్త 5:39 ఆ లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని, అంటే వాటిని తలంచుచు పరిశోధించండి. అంటే ఎక్కడుంది నిత్య జీవం? అంటే నిత్య జీవానికి పొందుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అంటే ఏదో లేఖనాలను బాగా పరిశీలించాలి. ఏంటి లేఖనాలు బాగా పరిశీలించాలి. ఎందుకు లేఖనాలు బాగా పరిశీలించాలంటున్నానంటే, ఇదిగో ఇప్పటి వరకు మేము విన్నది అంటే బైబిల్లో ఉన్న భక్తులందరినీ కూడా ఏ విధంగా చిత్రీకరిస్తున్నారంటే, వాడి దుష్టత్వం, అంటే వాడు దుష్టుడు అయిపోయాడు కనుక, అంటే భక్తుడు అంటున్నాడంటే ఆయన గొప్పవాడని అర్థం. ఏంటి నిన్నటి ఆగస్టు 15న మరి అన్ని చోట్ల స్వాతంత్ర దినోత్సవం అంటే మన యొక్క జాతి యొక్క, లేదా మన భారతదేశం యొక్క జాతి పతాకాన్ని అన్ని చోట్ల ఎగరేసినట్టుగా మనం గమనిస్తాం. అందులో మరి ద్రౌపది ముర్ము గారు, అంటే మన దేశ ప్రెసిడెంట్ గారు, అక్కడ త్రిదళాలు వీరు ఎక్కడ వారు ఫ్లాగ్ డిస్ట్రిబ్యూషన్ చేశారంటే, మరి స్మారక అంటే ఎవరు మన భారతదేశం కోసం స్వాతంత్ర సమరయోధులుగా వారు ప్రాణాలు అర్పించి, అంటే బానిసత్వంగా ఉన్న మనల్ని విడిపించిన వారు చాలామంది చనిపోయారు కదా. అలాగే అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ యుద్ధంలో అక్కడ జవాన్లు కానీ ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఇలా గొప్ప అంటే చనిపోతారు దేశం కోసం. అలాంటి వారందరినీ వారు గుర్తించి వారికి సమాధులు కట్టి వారిని ఎప్పుడు కూడా, అంటే ప్రతి ఇండిపెండెన్స్ డే టైంలో వారిని జ్ఞాపకం చేసుకుంటారు. వారిని ఎవరు దూషించరండి. ఒకవేళ అలా ఎవడని దూషిస్తున్నాడంటే ఆడు దేశద్రోహి. అంటే మన దేశం కోసం కష్టపడిన వారు ఏ పని చేసినా సరే వారిని ఏం చేయాలంటే వారిని మనం ఏం చేయాలి, స్మరించుకోవాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి, వారి భక్తి భావాలు మనం ఏం చేయాలి, మనలో నిలుపుకోవాలి. సో అలా నిలుపుకోవాలని ప్రసంగం చేస్తారు, దాని కొరకు చేస్తారు. కానీ అంటే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే, సో ఆ భక్తి భావాలని అన్ని పక్కకి వెళ్ళిపోతున్నాయండి. ఇకపోతే బైబిల్లో మనం ఆలోచన చేస్తాం అనుకోండి, ఇప్పుడు పేతురు అని, యాకోబు అని, లేదంటే అపోస్తలుడైన పౌలు గారని, లేక అబ్రహాం అని, యాకోబు, ఇస్సాకు, ఇలా సంసోను, సమూయేలు, దావీదు, చాలామంది ఉన్నారు కదా, సొలొమోను, భక్తులు ఉన్నారు కదా. వీరందరూ భక్తులేనా? భక్తులుగా దేవుడు రాయిస్తున్నాడా, లేదంటే ఇంకేమైనా రాపిస్తున్నాడా? వారి జీవితాల నుంచి మీరు నేర్చుకోవాలనే కాన్సెప్ట్తో నేర్పిస్తున్నారు. కానీ మరి ప్రసంగాలు ఎలా జరుగుతుందంటే, నువ్వు ఒక భక్తి గురించి నువ్వు ప్రసంగం చేస్తే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే దానికి ఆపోజిట్గా ఏం చేస్తున్నాడు, ప్రసంగం చేస్తాడు. ఉదాహరణకు గిద్యోను చరిత్ర గురించి ఎక్కువగా, అంటే నేను విన్నది ఏంటంటే, అంటే ఇప్పుడు ఆ గిద్యోను చరిత్ర గురించి మనం మాట్లాడుకోము, కానీ అంటే ఒక విషయాన్ని, అంటే దుష్టుడు ఎంతలా వక్రీకరిస్తున్నాడు, అంటే దుష్టుని యొక్క ఆ తంత్రాలు మనం కనిపెట్టకపోతే మనం కోల్పోయేది ఏంటంటే, ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడండి, లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని వాటిని పరిశీలించండి అనేసి దేవుడు చెప్తున్నాడు. కానీ దుష్టుడు ఏం చెప్తున్నాడంటే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము చూడండి, 6వ అధ్యాయము 13వ వచనం, 12వ వచనం, 13వ వచనం చదువుదామండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా. ఏంటి దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమ గల బలాఢ్యుడా అనేసి దేవుడు సంబోధిస్తూ ఉంటే, మరి లోకం ఏం బోధించిందండి? దేవుడు పరాక్రమ గల బలాఢ్యుడు అనేసి ఎవరికి సర్టిఫికెట్ ఇస్తున్నాడు? ఇప్పుడు గిద్యోను అంటే సరిపోను కదా, మళ్ళీ వెనకతల బిరుదు ఎందుకు? అప్పుడప్పుడు చూడండి, పరమవీర చక్ర, పద్మవిభూషణ్, పద్మశ్రీ, భారతరత్న అనేసి ఆ పేరు సంబోధించిన వెంటనే వారు వెనకతల బిరుదులు సంబోధిస్తారు కదా. మరి అలా పిలుస్తున్నారంటే వారు దానికి అర్హులని అర్థం. మరి దేవుడేమో పరాక్రమ గల బలాఢ్యుడు అంటే, మరి లోకం ఏం బోధిస్తుందండి? అంటే లేఖనాలు యందు మనకి ఆసక్తి లేదు,
లేఖనాలు యందు పరిశీలన లేదు ప్రియమైన దేవుని వల్ల. అంటే ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు అంటే దానికి ఇప్పుడు గిద్యోను పిరికివాడు అన్నట్టుగా బోధిస్తున్నారు. దేవుడు పరాక్రమశాలి అని అంటే లోకం ఏమని బోధిస్తుంది? దుష్టుడు ఏమని బోధిస్తున్నాడు? లోకం అంటే దుష్టుడండి. దుష్టుడు ఏమని బోధిస్తున్నాడు అంటే ఇదిగో గిద్యోను పిరికివాడు. నిజంగా గిద్యోను పిరికివాడా? అంటే ఇప్పుడు దేవుడేమో పరాక్రమశాలి అంటున్నాడు, వీళ్ళేమో దుష్టుడేమో ఏమంటున్నాడు? పిరికివాడు అంటున్నాడు. ఏది సత్యం అని తెలియాలంటే మనం ఏం చేయాలి? ఏంటి, బైబిల్ గ్రంథంలోని ఒక వచనానికి మరొక వచనం ఎప్పుడు వ్యతిరేకించదు. అంటే ఒక దగ్గర దేవుడు ఒక మాట చెప్తున్నాడు అంటే దానికి వ్యతిరేకించే మాట ఎక్కడ ఉండదండి. అలా ఉండదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగో లేఖనాలు మనం ఏం చేయాలండి? పరిశీలించాలి. నిత్యజీవం అంటే ఊరకనే వచ్చేది. నిత్యజీవం అంటే కష్టపడకంటే ఎవరికైనా జీతం ఇస్తారా? కష్టపడకంటే ఎవరికైనా జీతం ఇస్తారా? మనం అందరూ పనులు చేసుకున్నవారమే కదా. అందరూ పనులు చేసుకున్నవారు. ఎక్కడైనా ఉద్యోగంలో కానీ ఏదైనా కూలి పనికి కానీ వెళ్ళినప్పుడు ఏ కష్టం లేకుండా అంటే ఏ కష్టం లేకుండా మనకు జీతం ఇస్తారా? ఎక్కడైనా ఏ యజమానుడైనా ఇస్తాడు? అసలు ఇవ్వడు కదా. మరి అలాంటిది ఏం అవసరం లేదండి. దేవుడు నమ్ముకుంటే చాలు, బాప్తీసం తీసుకుంటే చాలు, ఆరాధనకు వస్తే చాలు, రాకపోయినా పర్వాలేదు, నెలకో 2 నెలలకు వస్తే చాలు, ఆయన సన్నిధిలోకి వచ్చి అంటే ఏంటి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడట? క్షమిస్తాడట. దుష్టుడు అంతలా మార్చేసాడు ప్రేమ దేని వాళ్ళు. దేవుడి మీద ఉన్న ఆసక్తిని కంప్లీట్గా బొత్తిగా తగ్గించేసాడు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందంటే ఏదో లేఖనాలు మనం పరిశీలన తక్కువ అవుతుంది. ఖచ్చితంగా గిద్యోను గురించి అంటే ఉదాహరణ చూపించాను. మనం టాపిక్ని మన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, ప్రస్తావించుకోవచ్చు ప్రియమైన దేవుని వల్ల. అయితే గత వారంలో మనం దేవుని రాజ్యం గురించి ఎలా వచ్చింది, ఎలా స్థాపించబడింది అని చూసుకున్నాం. ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి ఎవరు వస్తారంటే ఎవరైతే బాప్తీసం పొందుకుంటారో, ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో, ఎవరైతే మారు మనసు పొందుకొని, ఎవరైతే యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా, ఎవరైతే దేవుడే పరలోకానికి మార్గమని, యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గమని, యేసుక్రీస్తు ప్రభుల వారి సత్యమని ఎవరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో, విశ్వసించి మారు మనసు పొంది ఎవరైతే బాప్తీసం పొందుకుంటారో వారు యేసుక్రీస్తునందు మరణించిన వారుగా దేవుని రాజ్యములో వారి పేరు చేర్చబడుతుంది. అంటే దేవుని రాజ్యములో ఎవరి పేరైతే చేర్చబడుతుందో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు 24, 25, 26, 27, 28 తారీఖుల్లో సెప్టెంబర్లో మనకి సెమినార్స్ ఉన్నాయి సిద్దిపేటలో. మరి సిద్దిపేట సెమినార్ కోసం టికెట్స్ మేము ముందుగానే రిజర్వేషన్ చేయించాం కొంతమందికి. ఏంటండి, ఇప్పుడు ఎవరైతే టికెట్స్ ఉన్నాయో ఈ టికెట్లు ఉన్నవారు మాత్రమే ఎక్కడికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది? సిద్దిపేట ప్రయాణం చేయడానికి. ఆ ట్రైన్లో పర్టికులర్గా ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడి నుంచి తుని నుంచి హైదరాబాద్ వెళ్తుంది అనుకోండి ట్రైన్. మన గమ్యస్థానం ఏంటంటే తుని నుంచి హైదరాబాద్ మన గమ్యస్థానం. అంటే ఈ భూమి మీద నుంచి పరలోకానికి మన గమ్యస్థానం అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ మనం టికెట్ మనం కొనుక్కుంటేనే మనం ప్రయాణం చేయగలం. ఎక్కడికి? హైదరాబాద్ ప్రయాణం చేయగలం. ఇప్పుడు హైదరాబాద్ ప్రయాణం చేయాలంటే ఏమేమి ఉంటాయి మధ్యలో? ఇప్పుడు తుని స్టేషన్ టికెట్ కొనుక్కున్న తర్వాత టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే అది నేరమా? టికెట్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేయొచ్చా? చట్టరీతి నేరం. ఒకవేళ ఇన్స్పెక్టర్ టీసీ ఎవరైతే వచ్చారో అంటే టికెట్ కలెక్టర్ వచ్చారనుకోండి, వచ్చినప్పుడు మన దగ్గర టికెట్ లేకపోతే బాబు నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి అనేసి ఏం చేస్తారండి? నువ్వు అవసరం లేదు, నువ్వు వెళ్ళి పక్కన ఉండి అంటారు. అవసరమైతే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? జైలు వెళ్తారు. అంటే ఎవరైతే బాప్తీసం పొందుకోరో, ఎవరైతే నిత్య రాజ్యంలోనికి వారు ప్రవేశించరో వారికి అర్హత లేదు. ఇప్పుడు టికెట్ చేసిన తర్వాత వీరు చివరి వరకు వెళ్తారన్నది లేదు. అంటే గమ్యం మళ్ళీ చేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ తుని స్టేషన్ నుంచి కొనుక్కుంటే వెళ్ళిపోతారా? అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోరు. మరణించిన తర్వాత దేవుడి దగ్గర చేరరు. అలా చేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు టికెట్ ఎక్కడి నుంచి ప్రయాణం? తుని స్టేషన్ నుంచి ఎక్కడికంటే హైదరాబాద్ స్టేషన్ మనం గమ్యస్థానం. ఇప్పుడు మధ్యలో తర్వాత నెక్స్ట్ స్టాప్ ఏమొస్తుంది? అన్నవరం వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? సామర్లకోట వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? రాజమండ్రి వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? ఇలా
ఏంటి ఏలూరు అని, విజయవాడ అనేసి, ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, ఇలా చాలా స్టేషన్ మధ్యలో ఉంటాయి కదా, మధ్యలో ఉంటాయా లేదా? ఈ మధ్య స్టేషన్లో ఎక్కడైనా సరే మనం ఏదైనా అవసరం వచ్చి దిగిపోయాం అనుకో, అంటే ఆ సమయంలో ఈ ట్రైన్లో లేకుండా ఏదో సామాన్లు బిస్కెట్లు కొను, ఫుడ్ కొను, మనం ఏదైనా స్టేషన్లో దిగిపోయాం అనుకోండి, స్టేషన్లో దిగుతూ అప్పుడు మనం గమ్యాన్ని చేరుకోగలం? చేరుకోలేం. మరలా ఏం చేయాలంటే, అంటే ఇంకా అక్కడతో అక్కడ అలా కట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఓపికగా, అంటే ఈ రోజు ఉదయం బయలుదేరితే మళ్ళీ రాత్రి వరకు ఆ ట్రైన్ ఎప్పుడు వరకు అయితే చేరుకుంటుందో అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలంటే ఓపికగా ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో చాలా మంది ఏమవుతూ ఉంటారు, చాలా మంది తుని స్టేషన్ తర్వాత అన్నవరం స్టేషన్లో ఎక్కువవారు ఉంటారు, ఆ తర్వాత దిగిపోయేవారు ఉంటారు, ఎక్కేవారు ఉంటారు, దిగిపోయేవారు ఉంటారు. అంటే ఇది సంఘానికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఈ సంఘంలో మనం చేర్చబడిన తర్వాత దేవుని రాజ్యంలోకి వచ్చిన మనతో కొంతమంది సావాసంలో ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది మళ్ళీ వస్తారు, మళ్ళీ కొంతమంది వెళ్ళిపోవచ్చు. అయితే ఎవరైతే అంతము వరకు సహిస్తారో వారిదే ఏంటంటున్నాడు దేవుడు, నిత్య రాజ్యము. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే నీకు మొదట ఏం చేయాలంటే టికెట్ ఉండాలి. ఈ టికెట్ ఉంటే సరిపోదు, ఈ టికెట్ పెట్టుకొని అన్ని స్టేషన్లు కూడా ఓపికగా ప్రయాణం చేయాలి. మధ్యలో ఏమొస్తారు, దొంగలు వస్తారు, మధ్యలో ఏం జరుగుతుంది, ప్రమాదాలు, హెచ్చరికలు వస్తాయి, అంటే ఏమైనా జరగవచ్చు. కానీ ఏది ఏమైనా సరే ఈ ట్రైన్ చేరే వరకు కూడా ఏం చేయాలి, ఓపికతో ఎదురు చూడాలి. కనుక ప్రియమైన దేవుని వల్ల అలా మనం అందరం బాప్తీసం తీసుకున్న మనం అందరం కూడా ఎక్కడికి వచ్చామంటే ఇదిగో ఆయన రాజ్యంలో చేర్చబడ్డాం. ఇప్పుడు ఆయన రాజ్యంలో చేర్చబడిన మనము ఇప్పుడు ఆయన రాజ్యంలో అంటే మన మరణం వరకు కూడా ఎలా ఉండాలంటే నీతిగాను యథార్థంగాను మనం బ్రతకాలి. అప్పుడే, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే అయితే ఆయన రాకడ గురించి మనం రాకడ గురించి ఎప్పుడు ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. లేదు అంటే మనం మరణించే లోపు మనం ఏం చేయాలి అంటే మరణించినంత వరకు అయినా, యేసుక్రీస్తు వచ్చేంత వరకు అయినా మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగాను నిర్దోషులుగాను ఇదిగో బాప్తీసం పొందుకున్న మనము, ఆ అర్హత పొందుకున్న మనము ఎలా ఉండాలంటే ఇదిగో చక్కని ప్రవర్తనకు, దేవుని సన్నిధిలో నిత్యము దేవుడు మమ్మల్ని గమనిస్తున్నాడు అని మనం ఏం చేయాలంటే ఇదిగో యథార్థమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి. గత వారం మనం ఏం చెప్పుకున్నాం, దేవుని రాజ్యము ఎలా ఏర్పడిందని చెప్పుకున్నాం. ఈరోజు మనం దేవుని రాజ్యములో విందు. సమయం ఎంత అవుతుంది, 10 అవుతుందా? ఓకే, అయితే ½ అన్ అవర్ ఇంట్రడక్షన్కి అయిపోయింది. దేవుని రాజ్యములో విందు. ఇప్పుడు మనం వాక్యపట్నం ఏం చదువుకున్నాం, అంటే నా తండ్రి రాజ్యములో, అంటే నేను మరలా ఈ ద్రాక్ష రసమును దేవుని రాజ్యములో పుచ్చుకున్నంత వరకు కూడా నేను మరలా తీసుకోను. అంటే అక్కడ జరుగుతున్న మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూసుకున్నాం అనుకోండి. ప్రారంభంలో యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగింది ఏమనగా, ఆయన తన శిష్యును చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చినని, అప్పుడు మనిషి కుమారుడు ఆ సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పును. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ముందుగా ఏం చెప్తున్నారండి, ఇంకొక 2 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు అంటే నన్ను మనిషి కుమారుడిని సిలువేస్తారు. సిలువేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్న తర్వాత ఆ సమయమున 3వ వచనంలో ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయప అను ప్రధాన యాజకుని మందిరంలో కూడి వచ్చి యేసును మాయోపయమ చేత వారు పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అంటే భవిష్యత్తులో ఎలా జరుగుతుంది, వారు కపటోపయం చేస్తారు, మాయోపయం చేస్తారు. ఇదిగో 2 దినాలలో కమింగ్, ఇంకా నెక్స్ట్ వచ్చే 2 దినాలు ఏం జరుగుతుంది, పస్కా పండుగ జరుగుతుంది. ఇప్పుడు ఈ పస్కా పండుగ దేనికి పస్కా పండుగ వారు ఆచరిస్తున్నారు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు
అక్కడ మనం ఇందాక వాక్య భాగంలో మనం చదువుకున్నాం. ఏం జరిగిందట? ఇదిగో ఐగుప్తులో తొలిచూలు పిల్లలు, తొలిచూలు పశువులు అన్నీ కూడా నేను సంహరించాను, మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించాను. అంటే మిమ్మల్ని నేను కాపాడాననేసి మీరు ఏం చేయాలి? జ్ఞాపం చేసుకోవాలి. ఇదిగో పస్కా, అందుకే మీరందరూ రక్షింపబడ్డారన్న దానికి సూచన. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చారన్నదానికి సూచన. ఇప్పుడు ఆ పస్కాని దేవుడు తీసివేస్తూ ఏం చేస్తున్నాడంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా ఇస్తున్నారు. ఇంకో 2 దినాల్లో ఏం జరుగుతుందట? ఏం జరుగుతుంది? ఇదిగో పస్కా వారు ఏం చేస్తారంటే పస్కా బలి వధిస్తారు. అప్పుడు నన్ను పట్టుకుంటారు, పట్టుకున్న తర్వాత నన్ను తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేసి మొత్తం అంతా లిస్ట్ అంతా చెప్తారు. అందులో 3వ వచనంలో ఉంది, కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి తీసుకొస్తారట, అక్కడ విచారణ చేస్తారట. మరి ఈ సంగతులు అలా జరిగాయి అన్నదానికి చూడండి, అదే 26వ అధ్యాయం 57వ వచనం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కాయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను, అంటే ఎక్కడికి తీసుకెళ్ళిపోయారంటే ప్రధాన యాజకుడైన కాయప ఆయన ఉండే అక్కడికి తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ విచారణ చేస్తారు, కపటోపాయం చేస్తారు అని దేవుడు ముందుగానే వీరికి శిష్యులకు చెప్తున్నట్టుగా చెప్తున్నారు. అలా చెబుతూ ఇప్పుడు దేవుని రాజ్యం అలా స్థాపించబడుతుంది. రాజ్యం స్థాపించబడిన తర్వాత ఇదిగో ఆయన ఏం చెప్తున్నారంటే, నా తండ్రి రాజ్యములో ఏంటండి, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసమును త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నా నేను. అంటే ఇప్పుడు దీనికి ముందుగానే చెప్పిన ప్రవచనాల గురించి కూడా మనకు తెలుసండి. ముందుగా ఇప్పుడు ఆయన తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభుల వారు, అంటే ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే దేవుని రాజ్యములో విందు, దేవుని రాజ్యములో భోజనం. దేవుని రాజ్యం గురించి మనం చెప్పుకున్నాం. దేవుని రాజ్యంలో విందు, అసలు దేవుని రాజ్యంలో విందు ఏంటి? సో దేవుని రాజ్యంలో ఈయన నా తండ్రి రాజ్యంలో నేను మరలా ఇంకా ఈ రొట్టెని భుజించును, ఈ ద్రాక్షారసాన్ని నేను పుచ్చుకొని అని చెప్తున్నారు. అదే కదా యేసు ప్రభువు వారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన విషయాలు ముందుగానే పాత నిబంధన గ్రంథంలో ముందుగానే చెప్పబడిన విషయాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, 6వ అధ్యాయం 9వ వచనం, అక్కడ శిశువు పుట్టును ఏమండి ఒకసారి చూడండి. శిశువు పుట్టును, ఆయన మీద రాజ్యభారం ఉండును. తొమ్మిదవ అధ్యాయం 6వ వచనం, యాలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంటే ఆయన భుజముల మీద ఏముంటుందట? రాజ్యభారం ఉండును. అంటే రాజ్యం గురించి మనం ఆల్రెడీ పోయిన వారం ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అయితే ఇప్పుడు ఏం ప్రస్తావించుకున్నాం అంటే ఆ రాజ్యంలో ఆయన విందు గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు. అదే యెషయా గ్రంథము చూడండి 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతాం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్తముల నిమిత్తము క్రొవ్విన వాడుతో విందు చేయును, మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, ఆ మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును, సమస్త జనులను సముఖములను కప్పుచు ముసుగును సమస్త జనముల మీద మా పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును తుడిసివేసును.
ఏం చెప్తున్నాడండి? ప్రభు అయిన దేవుడు ప్రతివాని ముఖమే మీద ఉన్న బాసు బిందును తుడిసివేసును. అంతర్మాత్రమే కాదు, ఆ పై వచనంలో ఏం చెప్పబడుతుందంటే ఏంటి? సమస్త జనులు ముఖములను కప్పుచున్న ముసుగును. సమస్త జనముల మీద ఏముందట? ముసుగుంది. ఇప్పుడు ఈ ముసుగును ఏం చేస్తున్నాడట? ఆయన సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. ఆ ముసుగును దాన్ని ఏం చేస్తున్నాడట? తీసివేస్తాడట. మరి ఈ సంగతులు ఎప్పుడు జరిగినాయి? భవిష్యత్తులో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత జరుగుతాయా? ఆల్రెడీ జరిగినాయా? అంటే లేఖనాలను మనం చాలా పరిశీలించాలి. ఏం చేయాలండి? లేఖనాల్ని మనం పరిశీలించాలి. ఏం ప్రస్తావించబడుతుందంటే విందు గురించేనా? ఇదిగో మళ్ళా అక్కడ ఏమంటున్నారంటే ప్రభువారు, నేను తండ్రి రాజ్యంలో మరలా నేను వచ్చినంత వరకు కూడా నేను ఇంకెన్నడూను ఇది పుచ్చుకోను. అయితే ఈ విందు గురించి ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నప్పుడు ఇదిగో అక్కడ ఏ విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నానో కూడా చెప్తున్నాడు. ఏంటి? రక్షణ, మరణం పైన విజయం, శాశ్వతమైన ఆనందం. ఉదాహరణకు మనకి 7వ వచనంలో సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయబడిన ఉంది కదా. అంటే సమస్త జనం మీద పరచబడిన తెర అంటే ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు అక్కడ? ఆయన పుట్టిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఇప్పుడు ఈ ప్రకటిస్తుండగా ఆయన చేసే అద్భుత కార్యాలు. ఆయన పుట్టిన వెంటనే ఎక్కడి నుంచి వచ్చారండి? తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి పూజించడానికి వచ్చారు. కానీ ఎవరికి అర్థం కాలేదు? ఇశ్రాయేలీలకు అర్థం కాలేదు. రాజు చెప్పిన తర్వాత వారు లేఖనాలు పరిశీలన చేసి, అవునయ్యా, అవును ప్రభువా, ఇది ఒక ఎవరు ఔగుస్తా హేరోదు, అవును, ఇతని గురించి ముందుగానే లేఖనం చెప్పబడింది. యోదయ బేత్లెహేమ, నువ్వు ఎంత మాత్రమైనా అల్పమైన దాను కాదు. ఏంటి? మరి తర్వాత ఎన్నో ఆయన వచ్చి దేవాలయంలోకి వచ్చి వాక్యం చదువుతున్నారు. ఇప్పుడు ఈ వాక్యం ఇప్పుడు నెరవేరిందని చెబితే ఆయన మీద ఏం చేశారు? రాళ్ళు పెట్టి కొట్టడానికి చూశారు. అంటే ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే ఆయన బోధ ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన చనిపోయినంత వరకు ఏముందంటే వారి మీద ముసుకుంది. ఏముందండి? వారు గ్రహించలేదు. మహిమా స్వరూపి అయిన దేవుడిని మీరు ఏం చేశారట? చూడండి, పేతురు గారు మాట చెప్తూ చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. అపోస్తలుల కార్యాలయాలు 2వ అధ్యాయంలో 22వ వచనండి, ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనబరచబడును. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించి సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు ఏం చేశారట? దుష్టుల చేత సిలువ వేయించితిరి. మరణము అంటే సిలువ వేయించితిరి. మహిమా స్వరూపి అయిన దేవుడిని మీరు ఏం చేశారండి? ఎవరు కప్పచెప్పారు? దుష్టులు కప్పచెప్పేశారు. కానీ మీరేం చేశారు? గ్రహించలేకపోయారు. ఇప్పుడు పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుల వారు చాలా ప్రవచనాలు కోట్ చేస్తూ వాక్యం చెప్పారు. కానీ అదే విధంగా ఈ పేతురు గారు కూడా వారు అయ్యలారా, అక్కలారా, అమ్మలారా, వారు మద్యం తాగి మత్తులు అవ్వలేదు. వారు మీరు చెప్పబడలేదా? ఇదో అంత్య దినాలలో దేవుని ఆత్మ వారి మీద కుమ్మరిస్తుంది. కుమ్మరించిన తర్వాత వారు ప్రవచిస్తారు, భాషలు మాట్లాడతారు. మీరు వినలేదా? వారి మీదేనండి, అందరి మీద కాదు, శిష్యుని మీదే వస్తుంది. ఓకే, ఇప్పుడు అంత్య దినాల్లో ఇది మీరు వినలేదా? యావేలు ప్రవక్త చెప్పబడిన మాట మీరు చదవలేదా? చెబుతూ ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ అలాగే దావీదు మహారాజును కూడా కోట్ చేస్తూ చాలా విషయాలు వారు చెప్పినప్పుడు వారు చూడండి 37వ వచనం, వారు ఈ మాట విని వారు హృదయములలో నొచ్చుకుని. ఏంటి ఇక్కడ మనం స్టాప్ చేయాలి అంటే వారి మాట విని వారు ఏమైపోయారట? హృదయములను నొచ్చుకుని. అంటే నిజమే కదా ప్రభు,
అంటే నిజమే కదా, ఆయన ప్రవక్తలన్నీ చెప్పారు కదా ఈయన గురించి. ముందుగా యోహాను పుడతారని, ఆ తర్వాత ఈయన పుడతారని, ఇతని కంటే ముందు ఇలా జరుగుతుందని, ఈయన ఇలా అలా చేస్తారని, ఇవన్నీ సూచన చెప్పారు కదా. మేము నమ్మలేదే. అంటే ఎప్పుడైతే దావీదు మహారాజు గురించి పేతురు గారు ప్రసంగం చాలా పెద్దది. పేతురు గారు ఎక్కడ ప్రారంభిస్తున్నారు? 14 వచనంలో ప్రారంభించి 47 వచనం వరకు ఆయన ప్రసంగం ఉంటుంది. 14 వచనంలో ప్రారంభిస్తున్నారు. ఏంటి అక్కడ వారు అంటే కొంతవరకు అయ్యింది. 36 వచనంలో ప్రసంగం అయిపోతుంది. అయితే వారు అడుగుతున్నారు అన్నమాట. వారి మాట విని వారి హృదయాలు ఏమైపోయాట? పరితపించిపోతున్నాయట. మరి అప్పటి వరకు వారు గ్రహించలేదు. అంటే ఎప్పుడు గ్రహిస్తారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు ఏం చేస్తారు? గ్రహిస్తారు. అది ముందుగానే చెప్పబడింది ప్రవచనం. ఎక్కడ? యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో 7వ వచనంలో, ఇదిగో వారి మీద ముసుగుని ఏం చేస్తాను? నేను తీసివేస్తాను. అంటే వారు మనోనేత్రాలు తెరవబడినవి. వారి మనోనేత్రాలు తెరవబడినవి. తర్వాత 8వ వచనంలో చూడు, ప్రతి బాష్ప బిందువును ఇకను ఏం చేస్తాడట? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిసివేసును. ఎక్కడ తుడిచేస్తాడండి? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. అంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలు ఏ విధంగా నెరవేరినాయి అనేది మనం ఏం చేయాలంటే, యెషయా గ్రంథమే కదండి. అంటే జరిగిన విషయాలు మనం ఆలోచించాలి, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు మనం ఆలోచించాలి, భవిష్యత్తులో జరగబోయే విషయాల మీద కూడా మనం ఆలోచించాలి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వారు అంటే ఆయన అంటే దేవుడు వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైన ఏడ్పైనను వేదనైన ఇక ఉండదు. అంటే ఏముండదు అంటున్నాడండి? వారి కన్నీళ్ళంతా తుడిచేస్తాను. మరణము మృంగివేయును అంటే ఏంటి దాని అర్థం? మరణము మృంగివేయును అనేసి అక్కడ ఉంది కదా. మరణం మృంగివేయడం అంటే ఏంటి? అంత మాత్రమే కాదు, అక్కడ మళ్ళీ ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభుని యెహోవా ప్రతి వాని మోకము మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నందును నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరణం మృంగివేస్తుందట. ఇవన్నీ జరుగుతాయట. ఎలా జరుగుతాయంటే, ఇదిగో ఆయన కొరకు ఏమైపోయారంటే 9వ వచనంలో చెప్తున్నాడు, ఆ దినమైన బలహీనులందును మనల్ని రక్షించినని మనం కనిపెట్టుకొని ఉన్న దేవుడు, మనం కనిపెట్టుకొని యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహించుడి. అంటే ఆ టైంలో ఏం జరిగిందంటే శిష్యులు వారి ఖడ్గాలు తెగిపోయినాయా? వారి ఖడ్గాలు తెగిపోయినాయి లేవండి. మరి పేతురు గారిని చంపేశారు, యోహాన్ గారిని చంపేశారు, యాకోబుని చంపారు, స్టెఫన్ గారిని చంపేశారు. ఇలా శిష్యుల్ని వారందరూ ఏం చేశారంటే చంపేశారు. ఘోరాతి ఘోరంగా చంపేశారండి. అలా చంపేసిన వారు ఎక్కడున్నారు ఇప్పుడు? వారు ఎక్కడున్నారు? మనం బైబిల్ ప్రకారంగా ఎలా చెప్పొచ్చు? వారు ఎక్కడున్నారంటే దేవుని రాజ్యములో ఉన్నారు. వారు ఎక్కడున్నారండి? దేవుని రాజ్యములో విందులో వీరు పార్టిసిపేట్ చేశారు. దేవుని రాజ్యంలోకి వచ్చేసారు. దేవుని రాజ్యంలో పాటు వీరు యేసుక్రీస్తు పాటు భోజనం చేస్తున్నారు. ఆ భోజనం చేసే సందర్భాలు మనం అంటే ఆయన చెప్పారు కదా. అంటే ఈ భోజనం అంటే ఏంటంటే అది దాన్ని మనం చూసుకుంటూ అంటే ఇది ఏ విధంగా నెరవేరబడింది అని అంటే, ఇక్కడ ఉన్న ప్రవచనం, అక్కడ ఉన్న శిష్యులు చనిపోతారు చూడు, అక్కడ ఉన్న వారు మనసుల మీద వారు అంటే రాతి గుండుగా ఉన్న వారు హృదయాలు మాంసగుండుగా మార్చబడతాయి. వారు వాక్యాన్ని గ్రహించే శక్తి దేవుడు వారికి ఇస్తాడు. అలాగే శిష్యులు కూడా ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట గుర్తుపెట్టరు, కానీ వారు ఏం చేస్తారంటే తర్వాత గుర్తుపెడతారు. ఆ విషయాలు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము. త్వరగా మనం ముగించుకుందాం ప్రాబ్లం.
22వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుదాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చి, దీన్ని ఉపమాన రీతిగా పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలాగుందటండి? పరలోక రాజ్యము దేవుడు దేంతో పోలుస్తున్నాడు అంటే, తన కుమారునికి, ఒక రాజు తన కుమారుడికి విందు అంటే పెండ్లి విందు చేసినట్టుగా ఉందనేసి పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నాడు. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా ఇదిగో నా విందు సిద్ధపరిచినను, ఎద్దులను క్రొవ్వులను పశువులను వధించుడని అంతయు సిద్ధముగా నున్నది. పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసుల్ని మరలా పంపించాడు. అంటే ఒకసారి పంపించాడు, వారు ఏం చేస్తున్నారు? వినట్లేదు. మరలా పంపించాడు. విందు రెడీగా ఉంది. ఎలా ఉందట? విందు సిద్ధముగా ఉంది. విందు సిద్ధపరిచాడు. ఏంటి? భోజనాలు వివాహంలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు? వివాహంలో దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే భోజనాలకి ప్రాధాన్యత ఇస్తారు. అంటే వచ్చిన వారందరూ, పిలిచిన వారందరూ కూడా పెళ్లి జరిగే వరకు ఉండరు. పెళ్లి జరిగే వరకు ఉంటారా? భోజనం చేసి వెళ్ళిపోతారు. భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు భోజనాలు బాగాలేవనుకోండి, తిట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు భోజనాల కోసం మంచి టేస్ట్గా ఉండాలి అంటే వారి స్థాయికి తగ్గట్టుగా వారు ఏం చేస్తారంటే విందుని సిద్ధపరుస్తూ ఉంటారు. అంటే ఇది మనకు బాగా అర్థమవుతుంది కాదని ఉద్దేశించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇది పరలోక రాజ్యములో విందు ఎలా ఉంది అని అంటే, అది ఒక యజమానుడు లేదా ఒక రాజు తన కుమారుడికి పెండ్లి విందుకు సిద్ధపరిచినట్టుగా ఉంది. ఇప్పుడు భోజనాలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు తన దాసులు పంపిస్తున్నాడు, వీధుల్లోకి పంపించి ఇప్పుడు పిలవండి, పిలిచి తన దాసులు పిలుస్తున్నాడు. ఎలా? ఇదిగో యాజకుల ద్వారా, ప్రీచర్స్ ద్వారా, అంటే సువార్త ద్వారా, పత్రికల ద్వారా వెళ్తుంది. సువార్త మనం వెళ్ళేప్పుడు పత్రికలు ఇస్తాం కదా, ఏంటి? వాక్యం మనం ప్రకటిస్తాం కదా, మీటింగుల ద్వారా ప్రకటిస్తాం కదా, చర్చిల్లో ప్రకటిస్తాం కదా. అంటే ఈ విధంగా ఏమవుతుందంటే, వివాహమానికి సంబంధించి విందు ఆల్రెడీ సిద్ధపరచబడి ఉన్నది. ఈ విందు కోసం మీరందరూ రండయ్యా అనేసి తన దాసులు పంపిస్తున్నాడట, తన సేవకులు పంపిస్తున్నాడట. అది ఎలా పంపిస్తున్నాడంటే, ఈ వర్తమానం వారి చేత పెట్టుకుని పాంప్లెట్ రూపంలోని, లేదంటే మీటింగ్ రూపంలోని ఇలా వారి చేత పెట్టుకుని ప్రతి మూలకు వెళ్ళి వారు చెబుతున్నారట. నిశ్చయించిన వాడు ఎవరు రాలేదు ఫస్ట్ అంటే, ఇది ఆల్రెడీ ముందే ఇన్విటేషన్ ఉంది. ఎవరికి ఉంది ఇన్విటేషను? మనం ఇన్విటేషన్ ఇచ్చినా సరే కొంతమంది రారు. పెళ్ళికి వస్తారా? పెళ్ళికి పిలిచినా సరే వారు రారు. అప్పుడు ఏం చేస్తాం? భోజనాలు మిగిలిపోయిన తర్వాత ఏం చేస్తాం? మిగిలిపోయిన తర్వాత ఏదో ఈ భోజనాన్ని సప్లై చేసే టీంకి ఏం చేస్తామంటే, ఈ భోజనాలు అప్పగిచ్చి వారు రోడ్డు పక్కన ఉన్న అందరికీ పెంచమని చెప్తాం. లేదంటే మనమే ఏం చేస్తామంటే ఈ భోజనాలను సిద్ధపరిచి వారికి ఇస్తాం కదా. అది పిలిచిన వారు ఎవరంటే, పిలవబడిన వారు ఎవరంటే, ఇది ఇజ్రాయేల్ సంతానం అండి. ఇజ్రాయేల్ సంతానాన్ని దేవుడు ముందుగానే, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారంటే ఆ ఇజ్రాయేల్ దేశంలోనే పుట్టాడు. బెత్లెహేమ్ అనే గ్రామంలో పుట్టాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వారిని ఏర్పరచుకున్నాడంటే ఐగుప్తు రాజ్యం నుంచి. అంటే అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేశాడు. అబ్రహాముతో ఏమైనా ప్రమాణం చేశాడంటే, ఇదిగో నిన్ను, నీ సంతానాన్ని ఇసుకలేని వలె నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. అంటే వారిని రక్షించడం, వారిని ప్రొటెక్ట్ చేయడం. చూడు ఎన్ని దేశాలంటే 7 దేశాల నుంచి ఆ కనాను దేశంలో ఉన్న 7 దేశాల వారిని ఖాళీ చేయించి మీకు ఆ దేశాన్ని ఇచ్చాను నేను. అంత మాత్రమే కాదు, సీహోను, ఓగని మంచి గొప్ప రాజుల్ని, క్రూరమైన రాజుల్ని ఓడించి వారి చేతిలో ఉన్న భూభాగాన్ని మీకు ఇచ్చాను. ఎంత దేవుడు ప్రొటెక్ట్ చేయడం అండి. వీరందరినీ దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ 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 ఎప్పుడు వరకు వచ్చారంటే యేసుక్రీస్తు కాలం వరకు. వీరు ముందుగా పిలవబడిన వారు. కానీ వారు ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. 20 లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో ఈ మాట విని, దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడు అని ఆయనతో చెప్పగా, ఆయన ఎట్లైనను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచిను,
విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో ఏం చెప్పారట? నెపములను చెప్పసాగిరి. ఏక మనసుతో ఏం చెప్పారండి? నెపములను చెప్పసాగిరి. అంటే వారందరూ కూడా, ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? ఒక రోమా ప్రభుత్వానికి అప్పగించారండి యేసుక్రీస్తు ప్రభువారిని. ఇశ్రాయేలు ఎవరికి అప్పచెప్పారు? రోమా ప్రభుత్వానికి అప్పగించారు. అందరూ కలిసేనా? మరి వాళ్ళ ముందుకు సూచక్రియలు జరగలేదా? అద్భుత కార్యాలు జరగలేదా? వాక్యం ప్రకటించలేదా? లేఖనాలు నెరవేరలేదా? అన్నీ నెరవేరినాయి కదా. మరి ఎందుకు అప్పచెప్పారంటే వారు పిలువబడిన వారు, కానీ వారు ఏం చెప్పారు? ఏక మనసుతో నెపములను చెప్పసాగిరి. మొదటివాడు ఏం చెప్తున్నాడట? నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను అని నన్ను క్షమించవలనని నేను వేడుకొనిచున్నాను. నేను మరి ఒకడు, నేను 5 జతలు ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవాలని వెళ్ళుచున్నానని నన్ను క్షమించవాలని వేడుకొనిచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటను తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులకు, కుంటివారికి, గ్రుడ్డివారికి అక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పును. అంటే అంతటా ఆ ప్రభు చెప్పినట్టుగా దాసులు ఏం చేశారటండి? తోడుకుని వచ్చారు. అంటే పిలువబడిన వారు రాలేదు, పిలువబడలేని వారు, ఎన్నిక లేని వారు, లేంటే తృణీకింపబడిన వారు ఏం చేశారంటే, ఇదిగో దాసుడు పంపించగా ఆ వర్తమానాన్ని విని ఏం చేశారంటే సంఘంలోనికి చేర్చబడ్డారు. ఇజ్రాయేలు ఇప్పటికీ చాలా మంది ఏంటి, పేతురు ప్రసంగం చేసిన తర్వాత కొంతమంది వారు మారుమనసు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పటికి చాలా మంది ఆ పస్కాన్ని వధిస్తున్నారు. ఇప్పటికి చాలా మంది ఏం చేస్తున్నారండి? దేవుని యొక్క ఆజ్ఞలు అర్థం కాక వారు 3వ మందిరం అనేసి, ఎర్రని పెయ్యి అనేసి, ఏంటి వారు ఇంకా పెంతుకోస్తు పండగలు అనేసి, ఆ గుడార పండగలు అనేసి, దేవుని మాటలు అర్థం కాక వారు ఏం చేస్తున్నారు? వ్యర్థంగా ఆయన ఆరాధిస్తున్నారు. ఎవరు రాలేదట, అనేక నెపములను చెప్పసాగిరు. కానీ ఇప్పుడు మనం ఎవరు? ఎన్నిక లేని వారు. ఇప్పుడు మనకి తర్వాత సువార్త ఎలా వచ్చింది? ఇదిగో ఆ వారి ద్వారా, శిష్యుల ద్వారా, లేదంటే మిషనరీస్ ద్వారా, లేదా ఈ విధంగా రకరకాలుగా సువార్త ప్రపంచాన్ని అంతటికి వెళ్ళిందండి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుగా పిలవబడిన వారు కాదు, ఓన్లీ ఇశ్రాయేలు మాత్రమే ముందుగా పిలవబడిన వారు. ఇదిగో పిలవబడలేని వారు ఎవరంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఇన్విటేషన్ లేనివారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు త్వరగా వెళ్ళి వీధుల్లోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి వారికి ఏం చేస్తావు? ఈ మాటలు ప్రకటించు. లేదంటే వెంటనే ఇదిగో విందు సిద్ధపడి ఉంది, రండి అనేసి వారందరినీ తీసుకురండి అనేసి చెప్పినప్పుడు వారు ఆ మాటలకు వారు యాక్సెప్ట్ చేసి వస్తే వారు ఏం జరుగుతుంది? విందు భుజిస్తారు. ఎక్కడ? సంఘములో. ఏంటి ఆ విందు? ఆయన మరణించడానికి ముందు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని మీకు ఇస్తున్నాను, ఇది నా రక్తము, ద్రాక్ష రసాన్ని పాత్రలు ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీన్ని మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది నేను ఎప్పుడు భుజిస్తాను? ముందు రోజు ఇస్తూ నేను మరలా తిరిగి లేచినప్పుడు మరలా నేను దేవుని రాజ్యంలో మీతో దీన్ని తీసుకుంటాను. అప్పటి వరకు నేను దీన్ని తీసుకోననేసి ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వల్ల ఇప్పుడు ఆ విందులోకి వచ్చిన వారు ఎలా ఉంటారంటే, చూడండి, వారందరూ కూడా గొప్పవారు, ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చూడండి ప్రకటన గ్రంథం, చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇప్పుడు అంతా మనం చదువుకున్నాం, ఆల్రెడీ చదివాం కదా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 30 వచనాల వరకు. ఇప్పుడు మనం ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అలాగే ఈ విందు ఏ విందు అంటే, ఇదిగో పరలోక రాజ్యములో తనతో పాటు మనం ఆయనతో పాటు విందు జరిగిస్తున్నాం. ఎలా చేస్తున్నాం? ఆయనతో పాటు ఏం జరిగిస్తున్నాం? ఇప్పుడు ఆయన లోకసువార్త ప్రకటన గ్రంథంకి వెళ్ళే ముందు లోకసువార్త 24వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా మరలా ఆయన వచ్చి
ఏం చెప్పారండి? నేను మీతో ఇంకెన్నడూ భోజనం చేయను అని అన్నారు కదా. ఆ జరుగుతున్న సందర్భాలు మనం చూద్దాం. లోకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం, 31వ వచనాలు. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఇదిగో ఆ దినమందు వారులు ఇద్దరు యెరూషలేములో, అంటే పైన, అంటే మనం ఎప్పుడు కూడా అంటే నిన్న మా బైబిల్ సెమినార్స్లో జరుగుతున్న అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ విషయాన్ని మన అన్నయ్య గారు ప్రస్తావించడం నేర్చుకున్నాం. నిజమే, అంటే బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడా ఇప్పుడు సులభతరం చేయడానికి వచనాలుగా డివైడ్ చేశారు, అధ్యాయాలుగా డివైడ్ చేశారు, టాపిక్స్ చాప్టర్స్ వైజ్గా డివైడ్ చేశారు కదా. ఇప్పుడు ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే అపార్థం చేసుకుంటాం, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. లేఖనం అంతా కూడా దుష్టుడు మనల్ని ఎంత అయితే సులభతరం చేశాడు, దుష్టుడు దాన్ని అంత కాంప్లికేటెడ్గా చేసి వచనాలు అర్థం కాకుండా చేసేటట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అంటే ఇక్కడ 13వ వచనంలో, 24వ అధ్యాయం 13వ వచనంలో పేతురు గారు అప్పుడే సమాధి దగ్గరికి వెళ్ళడం, ప్రభు లేకపోవడం, అది చూసి మరలా ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళిపోవడం, ఇదంతా అంటే తన సహోదరుల దగ్గరికి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత ఒక ఇద్దరు సహోదరులు ఏం చేస్తారంటే, ఆ దినమంది వారిలో ఇద్దరు యెరూషలేమునకును ఆమడ దూరంగా ఉన్న యమ్మాయ అను గ్రామమునకు వెళ్ళుచు ఈ సంగతులన్నిటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనిచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచింది. అయితే వారు ఆయన గుర్తు పెట్టలేక వారి కన్నులు మూయబడెను. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మార్గంలో వస్తూ ఏం చెప్తున్నాడండి? వీళ్ళు ఏం జరుగుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభులు అని ఇలా చంపేశారు, ఇలా సిలువేసేశారు, ఈయన నిజమైన దేవుని కుమారుడు అనేసి వీళ్ళతో అడుగుతూ, ఏంటయ్యా మీరు ఏదో సంభాషించుకుంటున్నారని అనుకున్నప్పుడు ఆయన ఏమంటారంటే, ఇదిగో ఈయన గురించి మేము ఒక ప్రవక్తగా మేము నమ్ముతున్నాము, ఇతని కొరకు మేము కనిపెడుతున్నాము, రాబోయే మెస్స ఈయన మేము నిరీక్షిస్తున్నాము. సో ఆయన విషయంలో, ఆయన జీవితంలో ప్రవచనాలు అన్నీ నెరవేరినాయి, ఇదిగో మేము ఆయన 3వ రోజు తిరిగి లేస్తానన్నాడు. ఈ విషయాలన్నీ చెబుతుండేటప్పుడు అంటే ఆయన ఇంకా వీళ్ళు ఏం చేస్తారు మీకు తెలియదు, అసలు యేసు ప్రభు వారితో అంటున్నారన్నమాట, మీకు తెలీదా అసలు ఇన్ని సంఘటనలు జరిగినాయంటే ఇక్కడ వీళ్ళందరికీ తెలిసినాయి, కానీ నువ్వు ఒక్కడవే ఈ విషయాలు తెలియలేనివాడుగా నువ్వు అన్నట్టుగా అంటున్నావు. చూడండి, ఆయన ఈ మాటలు ఏమని నిలిచి దుఃఖమలే నిలిచిరి అని వారిని 19వ వచనం, నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడుగును. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తలుగా ఉండును. అంటే ఇవన్నీ చెప్పుకొస్తున్నారండి వాళ్ళు. మీకు ఒక్కరికే తెలియదు అనుకుంటా ఈ విషయం. ఇప్పుడు ఎవరైనా చంపేశారు అనుకోండి, న్యూస్ వెళ్ళిపోద్ది. అయితే అక్కడ ఇతని గురించి దేని గురించి ప్రస్తావిస్తున్నాడంటే విందు గురించి ప్రస్తావన తీసుకొస్తున్నాడు కనుక వీరికి మరలా ఏం చేస్తున్నాడంటే ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు కోట్ చేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 30వ వచనం చదువుదాం. వారు ఏం చేస్తారంటే, బాబు సాయంత్రం అయిపోతుంది కదా, మాతో పాటు ఉండి భోజనం చేసి మీరు వెళ్ళండి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు వాళ్ళతో పాటు భోజనానికి కూర్చుంటాడు. భోజనం కూర్చున్న దగ్గర నుంచి సందర్భం చదువుదాం. ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడేనని ఆయనను గుర్తుపెట్టిరి. ఇప్పుడు రొట్టె విరిచి ఇచ్చిన వెంటనే వారు ఏం చేస్తున్నారండి? ఆయనను గుర్తుపెట్టారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారు? ఆయన చనిపోకముందు ఏం చెప్పారు? నేను మీతో ఎన్నడు అంటే ఆయన రాజ్యంలో ఈ భోజనం చేస్తానని చెప్పాడు. చెప్పిన వెంటనే అయ్యా అంటే ఈయనే ప్రభువారు అనేసి ఈ చెప్తున్న సందర్భాలన్నిటిని బట్టి వారు యేసు ప్రభువారిని గుర్తుపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏం చేశారు? యేసు తిరిగి లేచిన తర్వాత భోజనం చేస్తున్నట్టుగా ఒక సందర్భం చూస్తాం. చూడండి, మరొక సందర్భం చూడండి, 41వ వచనం, 40 అంటే ఇది మళ్ళీ 36వ వచనంలో వారు ఇలాగ మాట్లాడుచుండగా వారి మధ్య నిలిచి, ఏంటి? శిష్యుల మధ్య నిలిచి, శిష్యుల దగ్గర జరుగుతున్న సంఘటన, నీ సమాధానం కలిగిన కాగనను. అయితే వారిలో దిగులు పడి భయాక్రాంతులై భూతం అని తమకు కనబడినని తలంచారు. అప్పుడు ఆయన
సందేహములు పుట్టినేలా? నేను ముందుగానే మీకు చెప్పాను కదా, నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదమును చూడుడి, ఎన్నటికి నన్ను పట్టుకొని చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను తన పాదముల వారికి చూపించును. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యముగా ఉన్నారు. సంతోషం ఉందో పక్క నుంచి, ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే అలా ఉంటున్నప్పుడు వెంటనే ఏం చేశాడంటే ప్రభు చూడండి, ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించను. ఇప్పుడు ప్రభు మాతో ఏం చెప్పారు? ఇది దేవుని రాజ్యములో నేను భోజనం చేస్తానని చెప్పారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మరలా ఆయన ఒక చేప ఉంది, ఏదైనా భుజించడానికి ఉందన్నప్పుడు ఇదిగో మా దగ్గర చేప ఉందనగాలి వెంటనే వారికి స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయిన తర్వాత అంటే ఇక్కడ కూడా వారితో కలిసి భోజనం చేస్తున్న సందర్భంగా మనం చూస్తాం. మరొక సందర్భం చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు మొదటి వచనం, తిబెరే కైసరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకొనెను. అంటే శిష్యులకు మరలా ఏం చేస్తున్నాడంటే తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. ఇప్పుడు పేతురు, ఆంధ్రయ్య వీళ్ళందరూ ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళారు, రాత్రి అంతా చేపల కోసం చేపలు వేశారు. కానీ వారు ఏం చేశారంటే చేపలు పడలేనప్పుడు వారు ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి 5వ వచనం, 3వ వచనం, సీమోన్ పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వచ్చిందని చెప్పి వారు వెళ్ళి ధోని ఎక్కి ఆ రాత్రి ఏమీ పట్టబడలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచిన. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపెట్టలేదు. ఇతను యేసుక్రీస్తు ప్రభుల వారు అనేసి ఎవరిని గుర్తుపెట్టలేదండి? శిష్యులు గుర్తుపెట్టలేదు. ఇప్పుడు గుర్తుపెట్టలేనప్పుడు వారికి చేపలు లేకుండా వచ్చినప్పుడు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మరలా ఇదిగో నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళండి, మీరు కుడి ప్రక్కకి ధోనులు అంటే మీ వలలు వేయండి అని చెప్పినప్పుడు వారు ప్రభు చెప్పిన మాట వారు విని వలలేస్తారు. విస్తారంగా చేపలు పడడం వల్ల అంటే ఇతను యేసు ప్రభు అనేసి వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. 4 నుంచి, యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని ఆయన అడగగా లేదని వారితో చెప్పిరి. అప్పుడు ఆయన, ధోని కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరికి నేను చెప్పగా వారిని అలాగ విస్తారంగా పడినందున వల లేకలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పును. అంటే ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి. భోజనం గురించి అడిగాడు, భోజనం గురించి ప్రస్తావించాడు. ఆ ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడు ఆయన ఎందున్న పైబడ్డ వస్త్రంలో దొరికిను. దరి ఇంచుమించు 200 మూరలు దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల లాగుచు చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి రాగానే అక్కడనే నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగిను. అది 150 మూరలు 3 గొప్ప చేపలతో నిండి ఉండును. చేపలు విస్తారముగా పడినను వలల పిలగలేదు. యేసు, రండి భోజనం చేయని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవనేసి ఏంటి అనేసి వారేమి యేసుక్రీస్తు ప్రభువులు ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది ఇది? మరణించిన తర్వాత ఆయన వీరితో భోజనం చేస్తున్నారంటే ఏం చేస్తున్నట్టు? దేవుని రాజ్యం ఆల్రెడీ స్థిరపడింది అనేసి వారికి అర్థం కావాలి. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యాలయాలు 3వ అధ్యాయము, మొదటి అధ్యాయము చూడండి 3వ వచనం నుంచి, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారు కగుపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించు అనేక ప్రమాణములు వారికి చూపించి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అంటే 40 దినాల వరకు కూడా ఎవరితో ఉన్నాడు? ఇప్పుడు ఈయన 40 దినాల వరకు కూడా వీరు ఎవరితో ఉన్నారంటే
యేసుక్రీస్తుతో పాటు శిష్యులతో పాటు ఉండి ఇదిగో దేవుని రాజ్యం గురించి అనేక ప్రమాణాలు వారికి చూపిస్తున్నారు. దేవుని రాజ్యం ఇది, ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతికితేనే నిత్య జీవం. అంటే ఇలా అనేకమైన విషయాలు వారికి బోధించేటప్పుడు ఏం చేస్తారు? ఆయన కామన్గా ఏం చేస్తారు? ఆయన చనిపోయే ముందు ఒక ఆచారాన్ని పెట్టాడు. నా రక్తము వలనైనా కృత నిబంధన. వీళ్ళు ప్రతిరోజు దాన్ని వారు ఆచరించేవారట. దాన్ని మనం ఎలా తీసుకోగలం అంటే, ఇదిగో సంఘము ప్రార్థన చేయటి ఎందును, రొట్టె విడిచిటి ఎందును వారు ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. ఎడతెగక ప్రార్థన చేయుచుండెను అంటే రొట్టె విరిచేటి క్రమం తప్పకుండా వారు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఈ భోజనము చేస్తేనే, అంటే ఇది ఎలా పోలుస్తున్నాడు? పరలోక రాజ్యముతో పోలుస్తున్నాడు. పరలోక రాజ్యం అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా ఎక్కడ జరుగుతుంది అయ్యా అంటే, ఎక్కడ జరుగుతుంది? సంఘములో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? సంఘములో జరుగుతుంది. అంటే ఈ సంఘములో ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని దేనికి సూచనగా తీసుకుంటామంటే, పస్కా బలి వధించి ఆ రక్తము ద్వారా ఆనాడు ఇశ్రాయేలుకి ఎలాగైతే విమోచన కలిగిందో, ఈరోజు పిలవబడిన వారు ఎడితిరిగి రాలేదు. ఇదిగో పిలవబడలేని వారు, అనేకులైన వారు అందరూ వచ్చి సంఘంలో చేర్చబడతారు. వారితో పాటు నేను విందులో పాల్గొంటాను. ఇలా విందులో పాల్గొన్న వీరు ఎవరైతే దేవుని రాజ్యములో, అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చూడండి. దానికంటే ముందు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పును, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు యథార్థమైన మాటలని నాతో. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, గొర్రె పిల్ల పెండ్లి విందు భోజనానికి వచ్చిన వారందరూ కూడా, పిలువబడిన వారందరూ కూడా, వచ్చిన వారందరూ కూడా ధన్యులు. అంటే ఆ విందు ఎక్కడ జరుగుతుందంటే సంఘములో జరుగుతుంది. ప్రభువారు కూడా ఏం చెప్తున్నారంటే, ఇదిగో దీన్ని భుజిస్తేనే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుంచి, యూదులు ఈ తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. మీలో మీరు ఏం కాదండి? జీవము గలవారు కాదు. అంటే ప్రారంభ సంఘంలో యోహాను గారు రాస్తూ, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉన్నది. కానీ మీరు మృతులే. అంటే ఇప్పుడు మన జీవం ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రభు యొక్క శరీరాన్ని మనం భుజించాలి, ఆయన మనం జ్ఞాపం చేసుకోవాలి, దేవుని రాజ్యములో యొక్క నియమ నిబంధనలు మనం పాటించాలి, దేవుని యొక్క శక్తిని మనం ప్రకటించాలి, దేవుని యొక్క ఆలోచనలు మనం ఉండాలి, సంఘం యొక్క క్రమాన్ని మనం పాటించాలి. ఏంటి పిలువబడతారు, పిలిచిన తర్వాత రాలేకపోతే, ఆనాడు ఎలాగైతే ఇశ్రాయేలీలు ఒకవేళ దాన్ని దుర్వినియోగపరుచుకున్నారు, అలాంటి వారి లెక్కలో మనం ఉన్నామేమో. అంటే తన దాసులు పంపించి ఈ వర్తమానాన్ని మొదట, అంటే మత్తయి సువార్తను మనం చూసినప్పుడు మొదట ఇచ్చి చెప్పినప్పుడు వారు ఎవరు రాలేదు ప్రభు అని చెప్పినప్పుడు, అయితే మరొకసారి మరలా కొవ్వుని తింది సిద్ధపరచబడి ఉన్నాయి, అంటే విందు బాగా మంచి వాటితో బలిసిన వాటితో నేను సిద్ధపరిచానని చెప్పినప్పుడు మరలా పంపించడం, మరలా సేమ్ సమాధానం చెప్తారు. వెంటనే ప్రభుకి ఏమవుతుంది? కోపం వచ్చేసి, ఎవరు వచ్చినా రాకపోయినా భోజనం వ్యర్థమైపోదు. అయితే ఇదిగో నువ్వు వెళ్ళు, వీధిలోకి వెళ్ళు, అక్కడ పిలవలేని వారు ఉంటారు. ఎవడుంటే ఆయన అంత పట్టుకొచ్చి, ఎవరుంటే వారిని అందరిని పట్టుకొచ్చేస్తాయి. అంటే ఈ మాటలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని ఆకర్షితులై స్వీకరిస్తారో, ఎవరైతే హృదయాల్ని స్వీకరిస్తారో, హృదయపూర్వకంగా ఎవరైతే అంగీకరించిన వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు, మారు మనసు పొంది
బాప్తీసం తీసుకున్న వారు దేవుని రాజ్యం చేర్చబడు. దేవుని రాజ్యం చేర్చబడిన మనం ఇదిగో క్రమం తప్పకుండా పాటించాలి. క్రమం తప్పకుండా పాటించాలి. నేను చెప్తూ వస్తూ ఉన్నాను. ఏం చెప్తున్నాను? ఒకవేళ ఈ విందులో మనం పాల్గొకపోతే ఒక వారం మిస్ అయింది అనుకో, ఏంటి పరిస్థితి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, యేసుక్రీస్తు రక్తంలో కలబడిన మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉంది, మీరు మృతులే అన్న పదం మన మీద ఉండకూడదు. అంటే దేవుడు మనతో ఆ మాట అనిపించుకోరాదు. ఏదో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, అంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడుతున్న సందర్భంలో, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే అంటే మీరు చనిపోయారయ్యా, మీ మరణం యేసుక్రీస్తులో మరణం దాచబడి ఉందయ్యా, మీ మరణాన్ని ఆయన మిరిగివేశారయ్యా. సో మీ మరణం ఆ విధంగా యేసుక్రీస్తులో సమాధి చేయబడిందయ్యా. ఇది మీరందరూ ఏం చేయాలంటే దేవుని రాజ్యములో నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఏక మనస్సు కలిగి ఎలా ఉండాలండి? ఏక మనస్సు కలిగి సంఘము ఏక మనస్సు ఐక్యతతో ప్రార్థించాలట. విభేదాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము అక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే, అసలు మీరేంటి అసలు విందు గురించి ప్రస్తావిస్తాం. మనం సేవకులు ప్రతి రొట్టె ద్రాక్షారసం ఇచ్చినప్పుడు చెప్తారు కదా, ఏంటి చెప్తారు. మరి చెప్తున్న సందర్భం ఏంటి? దేన్ని కోడి చేస్తున్నారు పేతురు గారు అంటే, అసలు దేవుని రాజ్యం అంటే మీకు తెలుసా? అసలు దేవుని రాజ్యంలో భోజనం ఎలా చేయాలో తెలుసా? దాంట్లో తారతమ్యాలు అస్సలు ఉండరాదు. మీలో విభేదాలు కలవట, మీలో అల్లర్లు కలవట, మీలో గొడవలు కలవట. అలా ఎలా భుజిస్తారు? అలాగా భుజించరాదు కదా. ఎలా భుజించాలి? క్రమం చెబుతున్నారు. ఏంటి చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం మనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూడండి 17వ వచనం చదువు. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మను మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువగా కీడికే గాని ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమైన నమ్ముచున్నాను. అంటే ఏంటి అసలు? అంటే ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఆ 23 నుంచి చదువుతాం, 23 నుంచి 30 వచ్చినా మనం ఎప్పుడు చదువు ముగించుకుంటాం. అసలు ఆ ఉద్దేశం ఏంటంటే మనకు తెలియాలంటే 17వ వచనం నుంచి మనం చదివితే అసలు ఆ సందర్భం పౌలు గారు ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న సందర్భం మనకు అర్థమవుతుంది కదా. అంటే దేవుని రాజ్యంలో ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి. అంటే వారు న్యాయాధిపతుల గ్రంథంలో 19వ అధ్యాయంలో మరి ఈ లేవీని భార్యని చంపేసినప్పుడు వారు ఇలా జరిగింది, ఇలాంటి సంఘటన జరిగింది, ఇలాంటి అరాచకాలకు వారు పాల్పడ్డారన్నప్పుడు వారు ఎన్ని లక్షల మంది? సుమారుగా 6 లక్షల మంది వారు ఏం చేశారంటే ఏక మనస్కులై. ఎలాగా చూడండి 19 న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం నుంచి 20వ అధ్యాయము 1వ వచనం నుంచి. అంతటి ఇశ్రాయేలు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గిలాదు దేశము వరకు వారి సమాజం ఏక మనస్సు కలిగి ఎలా కూడుకున్నారండి? ఏక మనస్సు కలిగి. ఎందుకంటే ఆ సంఘటన అలాంటిది. ఏం సంఘటన అంటే, ఇదిగో 12 భాగాలు అవయవాలు వారి దగ్గరికి వచ్చేసరికి వారికి ఏమైపోయిందండి? అసలు నిజంగా వారి హృదయాలు తప్పించిపోతున్నాయట. ఏంటి ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? అసలు ఐగుప్తులో మనం అరణ్య ప్రయాణం ఉండేటప్పుడు ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటి జరగలేదు కదనేసి వారు హృదయాలు తప్పించిపోయి వారి సన్నిధిలో అంటే ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమూహమునకు చేరిన వారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికీ
పెద్దలుగా నున్నవారై కత్తి దూయువారు 4,00,000 కాలు బలం కలిగిన వారు ఇశ్రాయేలు గోత్రంలోని మరలా పెద్దవారందరినీ లెక్కేసి అందులో మరలా సైనికులు లెక్కేస్తే కత్తి దూయువారంటే ఎవరు? యుద్ధానికి పోయేవారు. ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? 4,00,000 మంది వచ్చారు. మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ఎంతమంది కూడుకుంటాం? 10 మంది 15 మంది కూడుకుంటాం. లేదంటే సంఘాలు 50 మంది 100 మంది కూడుకుంటాం. లేదంటే ఒక 500 మంది 1000 మంది కూడుకుంటారు కదా. కానీ ఇక్కడ ఎంతమంది కూడుకున్నారు? 4,00,000 మంది కాల్బలం కలిగిన వారు దేవాలయంలో కూడుకుని వారు ఏక మనస్సు కలిగి ఉన్నారట. అంత మాత్రం కాదు, చూడండి 11 వచనం కూడా చదవండి. 20 అధ్యాయం 11 వచనం. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి అంటే ఆ ఊరు వారితో యుద్ధం చేస్తున్నాం. ఏంటి? సంఘం అంతా ఒక్క మనుషుడైనట్టుగా ఉండాలి, వేరే రాకూడదు. వస్తుంది అంటే ఏంటంటే దుష్టుడు ఎంటర్ అయిపోయాడని అర్థం. ఏంటి? ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించుకోవడానికి కొరక సరే ఆలోచించండి. ఈ రాజ్యంలో సంపాదించుకోవడం కోసం కాదు, అసలు దేవుని రాజ్యంలో నిత్యజీవం కోసం కదా మన ప్రయాసం. దేవుని రాజ్యంలో నిత్యము జీవించాలన్నది కదా మన ప్రయాసం. ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను అనుకోండి, కిందన ఎవరికైనా సరే, అంటే మనం సహోదరులు కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, తనలా నేను వాక్యం చెప్పలేకపోతున్నాను అసూయ అనేది ఎవరికి రాకూడదు. లేదంటే ఒకరు బాగా తుడుస్తున్నారు, వారిగా నేను పని చేయలేకపోతున్నానని అసూయ ఎవరికి రాకూడదు. అంటే వారి పని చేస్తున్నారని నేను పని చేయలేకపోతున్నాను అనేసి బాధ ఎవరికి రాకూడదు. అంటే దేవుడు ఎవరికి ఏ పని ఇస్తే ఆ పనిని శక్తి లోపం లేకుండా చెయ్యాలి. దేవుని రాజ్యంలో అంటే వారందరూ ఏక మనిషి 4,00,000 మంది ఎలా ఒక్క మనుషుడు అయినట్టుగా ఉన్నారు అసలు. అంటే చూడండి, మన చేతిలోకి ఆయన రొట్టె ఇప్పుడు ఏమొస్తుంది? ప్రభువారి శరీరం మన చేతిలోకి వస్తుంది. ప్రభువారి శరీరం మన చేతిలోకి వచ్చినప్పుడు ఇది నా ప్రభు శరీరం, ఆయన జ్ఞాపం చేసుకోవడానికే కదా మనకి ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన నా కోసం చనిపోయారు, నాకు ఇంకేముంది ప్రభు అంటే, ఇదిగో ఈ లోకంలో ఏముంది చూడు, ఆయన మరణించి యోధా గారు ఏంటంటే, యోధా గారు పశ్చాత్తపడతాడు, నేను మహిమా స్వరూపియోగ దేవుణ్ణి సిలువుకి అప్పగించాను, 30 వెండి నాణాలకి నేను అమ్మేశాను నా ప్రభుని. అంటే ధనాపేక్ష కలిగి అమ్మేసాడండి. కానీ పశ్చాత్తపడతాడు, కానీ మారు మనసు పొంది మరలా శిష్యుల దగ్గరికి రాపోయాడండి. దేవుడు క్షమిస్తాడండి. ఇదిగో ఈరోజు ఈ క్షణమే మనలో అలాంటి ఏమైనా ఉంటే, దేవునికి నచ్చలేని ఏమున్నా సరే మనం ఏం చేయాలంటే తీసివేసేయాలి. దేవుని రాజ్యంలో మన పనేంటి? చూడు, లేఖనాలు ఎందుకు నిత్యజీవం ఉంది. ఈ లేఖనాలు మనం ఏం చేయాలంటే నిత్యం మనం పరిశోధించాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, వాక్యం చదవడం నేర్చుకోవాలి, వాక్యం అర్థం చేసుకుంటూ నేర్చుకోవాలి, ఈ మాటలు ప్రకటించడం నేర్చుకోవాలి. మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఈ ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో దేవుని రాజ్యములు విందు అనగా ఈరోజు మనము ఆదివారం ఆరాధించే క్రమం. ఆదివారం ఎందుకు తీసుకోవాలంటే దేవుడు మరలా పునరుద్ధానుడు అయిన తర్వాత శుక్రవారం ఇచ్చినట్టు మనం చూస్తాం. అలాగే పునరుద్ధానుడు అయిన తర్వాత ఎప్పుడు ఇస్తున్నాడు? పునరుద్ధానం ఎప్పుడు? శుక్రవారం ఆయన మరణించారు, ఆదివారం ఏం చేశారు? తిరిగి లేచి 3వ రోజు తిరిగి లేచి. సో ఆదివారం శిష్యులతో కలిసి భోజనం జరుగుతున్న సంఘటన ఉండడం వల్ల, అక్కడ ఉన్న పెద్దలు అలా నిశ్చయించడం వల్ల వారు అలా ఆచరిస్తున్నారు. ఆదివారం కూడుకుంటున్నారు. సంఘం కూడా ఆదివారం కూడుకోవడం మనం చూస్తాం. అలాగే వారు ప్రతిరోజు కూడా రొట్టె విరిచిటి ఎందును, సావాసములోను, ప్రార్థన ఎందును విడవక చేస్తున్నారట. కనుక దేవుని రాజ్యములో మనం ప్రవేశించిన మనము ఆయన రాజ్యములు విందులో మనం కంపల్సరీగా పాల్గొవాలి. ఎందుకంటే దేవుడు మ్యాండేటరీ చేసేస్తున్నాడు. అక్కడ మ్యాండేటరీ చేసిగా యోహాను సువార్తలోని 6వ అధ్యాయంలోని కంపల్సరీ అనమాట, ఇంకా వేరే ఆప్షనే లేదని చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయము 54వ వచనం నుంచి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు. ఏంటి? ఎవరైతే విందుకు ఆహ్వానించబడతారో, పెండ్లి కుమారుడు విందుకు ప్రకటన గ్రంథంలో చదువుకున్నారు, వారు ధన్యులు. మీరు ధన్యులయ్యా
అంటే మీరు ధన్యులు అని అనిపించుకునేదే కదా, శబాష్ గొప్పవాడు మంచివాడు అనిపించుకోవడానికి కదా వారి ప్రయాస. అంటే దేశం కోసం వారు ప్రాణాలు ఇచ్చేస్తారండి, ప్రాణాలు. కుటుంబాన్ని లెక్క చేయరు, ఏంటి భార్య పిల్లలు లెక్క చేయరు, సొంత గ్రామాన్ని లెక్క చేయరు. వారు లెక్క చేస్తారా? మీరు సైనికు వలె, మంచి సైనికు వలె పోరాడండి అంటే, మంచి సైనికుడిని ఎందుకు పోలుస్తున్నాడంటే సైనికుడు త్యాగం చేస్తాడు. సైనికుడు ఏం చేస్తాడు? త్యాగం చేస్తాడు. కుటుంబాన్ని విడిచిపెట్టుకుంటాడు, భార్య బంధువులు విడిచిపెడతాడు, పిల్లలు విడిచిపెడతాడు, గ్రామాన్ని విడిచిపెడతాడు. ఎక్కడో బోర్డర్లు ఆయన కాపలా కాస్తా ఉంటాడు, పగలనక రాత్రి అనక కాపలా కాస్తా. అలాంటి తత్వం మీకు ఉండాలని అంటే, ఇదిగో దేవుని రాజ్యంలోని మీరు ప్రవేశించడం కొరకు మీరు ఏం చేయాలని అంటే, ఇదిగో అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. చిన్న చిన్న ఒడిదొలుకులు మీరేమైపోకూడదు, ఇదైపోకూడదు. అంటే చిన్న చిన్న అవాంతరాలు వచ్చినప్పుడు మీరు ఏమైపోకూడదు, అంటే దానికి పాపానికి లోనైపోకూడదు. అంటే అంతమ వరకు మీరు ఏం చేయాలి? నిలబడాలి, త్యాగం చేయాలి. కనుక ఆ విందుకి ఆహ్వానించిన వారందరూ కూడా, గొర్రెపిల్ల విందుకి ఆహ్వానించబడిన వారందరూ కూడా ధన్యులు అని చెబుతూ, ఇదిగో మీరు నిత్య జీవం వారు అంటే నిత్య జీవం గలవారట. ఈ నిత్య జీవం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు జీవిస్తున్నాం మనం, మృతులం కాదు. ఆయన విందులు ఎప్పుడైతే మనం పాల్గొంటాం మనం జీవిస్తున్నట్టు, యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా వచ్చినప్పుడు దేవునితో పాటు సదా ఉండడానికి, నిత్యము ఆయనతో ఉండడానికి ఆయన మనల్ని ఏం చేస్తాడండి? కొనుక్కోబడతాడు. అంటే కొంతమంది దీన్ని ఏం చెప్తారంటే, మరి ఇక్కడ భోజనం ఎక్కడ చేస్తారంటే దేవుడి దగ్గర భోజనం చేస్తారంట. దేవుడి దగ్గర చేసేసేది, దేవుడి దగ్గర భోజనం చేసేది ఏమైనా ఉంటుందా? పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందట? అసలు పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు, పెళ్ళిళ్ళు చేసుకోరు, ఆకలైనా దెబ్బకి ఏం ఉండదని చెప్తున్నాడు కదా, మరణమైనా ఏముండదు అక్కడ. మరి దానికి సాదృశ్యమైన సంఘములోనే ఇది జరుగుతుంది. ఆల్రెడీ జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చేశారు? ఆ విందుని ఇచ్చారు, ఆ విందు మనతో పాటు భుజించారు. ఇప్పుడు కూడా ఆయన మనతో పాటు భుజిస్తారు ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వారు. ఏంటి మరి యేసుక్రీస్తు ప్రభు వారు సంఘంలో ఉన్నారా లేరా? ఉన్నారు. సంఘానికి శిరసే అయినా ఇంకో పేరు మనం తగిలించుకోకూడదు. హెబ్రోనని, పెంతెకోస్తని, హెర్మోని ఇలా తగిలించుకోరాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. సంఘానికి శిరస్సు దేవుడు, క్రీస్తు సంఘం. క్రీస్తు సజీవంగా ఉన్నాడు, చనిపోయాడా, తిరిగి లేచాడు. సజీవుడిగా తిరిగి లేపు, నువ్వు సజీవుడిగా తిరిగి లేపు. ఇప్పుడు మనం కూడా ఆయన ఏందంటే మనం అందరం కూడా సజీవులమే. మీరు ఇక్కడ అదే ప్రస్తావిస్తున్నాడు. అంత్యదినములో నేను వానిని లేపుదును, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానమునైనది. నా శరీరం తిని నా రక్తం త్రాగబడి నా యందును నేను వాని యందును నిలిచి యందుము. జీవము గల నేను నా యందును, నేను వాని యందును నిలిచి యందుము. ఒకరికొకరు కో అండర్స్టాండింగ్ గా, అంటే ఒకరికొకరు కలిసి ఉంటారట. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో ఉంటారు, మనం ఆయనలో ఉంటాము, మనం నిలిచి ఉంటాము. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే మీరు నా మూలంగా జీవించుదురు. దీన్ని తింటేనే మీరు ఇది భుజిస్తేనే ఎలా ఉంటారట? జీవిస్తారు అని చాలా క్లియర్గా చెప్పబడుతున్నాయి మాటలు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో దేవుని రాజ్యములు విందు అంటే దేవుని పిల్లలుగా ఆయన రాజ్యంలోనికి చేర్చబడిన మనము, ఆయన సావాసములో ఆయన ప్రభు రాత్రి భోజనంగా ఆయన ముందు రోజు ఇస్తున్న ఆ సందర్భాలన్నీ కూడా మనకు జ్ఞాపం చేసుకొని, ఇదిగో ఎలా స్థాపించబడింది, దాన్ని ఎలా లేఖనం నెరవేర్చబడింది, అవన్నీ కూడా ఉంటాయండి. అంటే ఆ లోకస్వార్త చూడండి, లేఖనం కూడా నెరవేరినట్టు అక్కడ ఉంటుంది. లోకస్వార్త 24వ అధ్యాయం అనుకుంటా, చూడండి 44 వచ్చిన నుంచి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరే వలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడండి ప్రేమైన దేవుని వారలారా? అంటే నన్ను గురించి మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను అలాగే కీర్తనలోను నేను ముందుగా చెప్పాను కదా, ఇదిగో నేనేం చేస్తాను, పనాలా ఇంకో 2 రోజుల్లో పెంతెకొస్తేనే పండగ దినం వస్తుంది. పండగ దినం వచ్చినప్పుడు ఇదిగో నన్ను పట్టుకెళ్ళిపోతారు, కైపైన ప్రధాన యాజకుడి దగ్గర విచారణ చేస్తారు. అలా విచారణ చేసిన తర్వాత ఏదో విధంగా కపటోపాయం చేసి నన్ను సిలువేసేస్తారు, చంపేస్తారు.
చంపేసిన తర్వాత ఇలా జరుగుతుంది అనేసి ముందుగానే ఆయన అన్ని చెబుతూను, ఇదిగో ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసాన్ని నేను మరలా మీతో కలిసి భోజనం చేసినంత వరకు కూడా నేను ఎన్నటికీ దాన్ని పుచ్చుకోను అనేసి ఆయన చెప్తున్న మాటలన్నీ కూడా ఏం జరిగాయని చెప్తున్నాడు, నెరవేరును. లేఖనముల గురించి ముందుగా చెప్పబడింది, ఆ చెప్పబడినవి ఏం జరిగినాయట, నెరవేరును. దేని గురించి, విందు గురించి చెప్పాడా లేదా ఆయన ముందుగా చెప్పాడు కదా. మత్తయి సువార్త 26:29 చెప్పారు కదా, చెప్పారు. అలా చెప్పిన దాన్ని ఆయన లేఖనములు, ఇదిగో కీర్తనలోను నన్ను గురించి వాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పును. నేను మీతో ఉండినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా నెరవేరినవి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో దేవుని మాటలను భయంతోను, భక్తితోను, శ్రద్ధాశక్తులతోను మనం చదువుతూ, ఇదిగో మన నిత్య జీవాన్ని దినదినము మన యొక్క రాజ్యం, దేవుని రాజ్యాన్ని మనం పొందుకునే క్రమంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇదిగో దూత సాక్ష్యం చెప్పేటట్టుగా మనం ఉండకూడదు. అంటే ఎలాగా, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంటుంది, కానీ నువ్వు మృతుడివే అన్న పేరు మనం తెచ్చుకోకూడదు. ప్రేమైన దేవుని వారలారా, ఈ కార్యక్రమం చాలా పరిశుద్ధమైనది, చాలా పవిత్రమైనది. అంటే పౌలు గారు కూడా చెబుతూ, మీరు ఏ కల్మషం ఉండకూడదు, ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, అసలు ఒక్క మనుషుడైనట్టుగా దీన్ని మీరు ఏం చేయాలి, భుజించాలి, పుచ్చుకోవాలి. ఏదైనా ఉందా, ఏమైనా ఉన్నాయా, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయా, అవన్నీ ముందే సరిచేసేసుకోండి, ముందే చక్కబెట్టుకోండి. దేవుని రాజ్యంలోనికి, ఆయన విందులో పాల్గొంటున్న మనం అందరము కూడా ఒకే తాత్పర్యం కలిగిన వారే ఉండాలని హెచ్చరిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, అంటే ఆ విందులోకి వెళ్తున్న మనము చూడు, వారం రోజుల్లో ఏమైనా జరిగినాయి అసలు నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి తీసుకోవడం కాదండి. ఎందుకంటే ప్రతిరోజు తీసుకోవాలి. చిన్న పొరపాటు నువ్వు అబద్ధం ఆడేవనుకో, అబద్ధం ఆడేది ఏంటి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి, మరణం. మరి దాన్ని ఏం చేయాలి, యేసుక్రీస్తు రక్తంలో మనము ఏం చేయాలి, కడగబడాలి. తెలిసి కావాలని తప్పు చేస్తాను అనుకోండి, తెలిసే తప్పు చేస్తాను అనుకోండి, బ్యాంక్ కన్నం వేయడం దొంగతనం అని తెలుసు కదా మనందరికీ, తెలిసే తెలీదా దొంగతనం. ఇప్పుడు కావాలని మనం ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ పాల్గొని రొట్టె ద్రాక్షారసం చూచుకొని ఒక టీంని అరేంజ్ చేసుకొని వెళ్ళి బ్యాంక్ కనవేసాం అనుకోండి, అది తెలిసి తప్పు చేస్తున్నట్టు లెక్క. ఈ తప్పుకి దేవుడు క్షమాపణే లేదు. అన్ఫార్చునేట్లీ మనం పని చేస్తుండగా అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల ఒకవేళ తప్పు దొరికితే వాటిని దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. సో అలా క్షమించేది కూడా ఎప్పుడు ద్రాక్షారసం, అంటే ఎప్పుడు ఆయన రక్తం వస్తుంది, ఎప్పుడు నేను పుచ్చుకుంటాను, ఆ చేసిన పొరపాటు పర్టికులర్గా ఈ వారంలో ఏ రోజైతే నువ్వు పొరపాటు చేసావు, ఏ విషయంలో అయితే పొరపాటు చేసావు, ఆ విషయాన్ని యేసుక్రీస్తు రక్తంలో ఏం చేయాలి, ఒప్పుకోవాలి, కడగబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట, పరిశుద్ధపరుస్తాడు. కనుక ఈ కార్యక్రమాన్ని చాలా పరిశుద్ధమైనది. అంటే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన చాలా శ్రేష్టమైనదండి. అది చాలా శ్రేష్టమైనది, చాలా ఉన్నతమైనది. ఎందుకంటే అక్కడ మందసాన్ని ముట్టుకుంటే చనిపోయేవారు. ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు కాదు, అసలు లేవీలు 3, మళ్ళీ లేవీకి 3 కుమారులు అయితే ఎవరు, గెర్సోను, కాహాతు, మొరారి. ఈ గెర్సోను, కాహాతు, మొరారిలో ఈ మందసం దగ్గర పట్టుకునేవారు, మోసేవారు ఎవరంటే ఈ కాహాతుకు సంబంధించిన పిల్లలు. ఇలా అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవారు. ఇప్పుడు వారు కూడా మందసాన్ని ముట్టుకోదని చెప్తున్నాడు దేవుడు. ఇది మొదలు మోసేదారే, కానీ మందసం టచ్ చేయకూడదని చెప్పి, ఒకవేళ టచ్ చేస్తే అయిపోతాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో మందసం ముట్టుకుంటేనే చనిపోతున్నప్పుడు దానికంటే శ్రేష్టమైన పునరుద్ధానం అన్నమాట. మరి అంత శ్రేష్టమైన దాంట్లోకి వచ్చి మనం అంత నిర్లక్ష్యంగా ఏమైనా వహిస్తున్నామా, నిర్లక్ష్యంగా మనం ఏమైనా పాల్గొంటున్నామా, ఒకసారి ఆలోచించండి. అక్కడ జరుగుతున్న సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, పాత నిబంధన గ్రంథంలో అంటే ఇది మనకు తెలియాలంటే, దీని యొక్క ప్రాధాన్యం మనకు తెలియాలంటే పాత నిబంధన గ్రంథంలో జరుగుతున్న ఆరాధన మనకు తెలియాలి, అక్కడ వారు చేస్తున్న అర్పణలు మనకు తెలియాలి. దానికి సాదృశ్యమే యేసుక్రీస్తు ప్రభువు వారండి. ఏం కాదు, క్షమిస్తున్నారు కదా, క్షమిస్తున్నారు కదా అండి. ఆయన కృప వల్ల మనం బ్రతికిపోతున్నాం అంతే. ఆయన కృప వల్ల, యేసుక్రీస్తు ప్రభువు వారు కృప వల్ల మనం బ్రతుకుతున్నాం. కానీ ఆయన ఒక్క అనుకున్నారా, మన పేరు జీవ గ్రంథంలో నుంచి తీసివేయబడుతుంది. ప్రేమ దేవుని వల్ల దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఆచరించవద్దు. ఎవరు కూడా, మనమే కాదు ప్రపంచంలో ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యంగా వహించరాదు. ఇదిగో లేఖనాలు చెప్పినట్టుగా అవన్నీ నెరవేరినవి. దేవుని రాజ్యము
ఒక ఇశ్రాయేలీకే కాదు, ప్రపంచానికి కలిసి లేఖనం చెప్పబడింది. ఆ మాట నెరవేరింది. కనుకనే ఈరోజు ప్రపంచంలో ఎక్కడో మారుమూలలో మనం కూడా ఆయన రాజ్యంలో చేర్చబడ్డాం. ఆయన రాజ్యంలో చేర్చబడిన మనం అందరం కూడా ఇది పరిశుద్ధంగాను నిర్దోషులుగాను మన హృదయాలు మనం ప్రేరేపించుకుని మనం ఏం చేయాలంటే ఈ కార్యక్రమాన్ని అందరం కూడా హృదయపూర్వకంగా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనం అందరం కూడా ఒకసారి దీన్ని మనం ఆలోచన చేస్తూ ఆచరించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాము. దేవుడి పరిశుద్ధ లేఖనాలు మన హృదయాలు ఫలింపజేయను గాక.